నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు గారికి అయితే మావోయిస్టు నుంచి థ్రెట్ ఉన్నట్టయితే ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. సో దీనికి నేపథ్యంగానే ఆయన భద్రతా వలయంలో మార్పులు చేర్పులు చేపడుతున్నారు. సో ఆ మార్పులు చేర్పులు భాగంలో ఎన్ఎస్జీ, ఎస్పీజీ, ఎస్హెచ్జీ కమాండోలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మా కరెస్పాండెంట్ రాఘవ అందిస్తారు. సో రాఘవ, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఇంటెలిజెన్స్ నుంచి ఏ సమాచారం వచ్చింది? అవును గోపి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అతను గతంలో కూడా ఆయనకి ఎన్ఎస్జీ నుంచి ఎస్ఎస్జీ నుంచి కూడా సుమారు 12 మంది కమాండోలు అయితే ఉండడం జరిగింది. ఏదైతే ఇంటి వద్ద ఉన్నప్పుడు 6 కమాండోలు, బయటకు వచ్చినప్పుడు అయితే 12 మంది కమాండోలు ఆయన భద్రతా వలయానికి రక్షణగా ఉంటారు. అయితే ఇప్పుడు అదనంగా సాయుధ బలాలను ఏదైతే యాక్షన్ టీం అయితే 6 కమాండోల్ని అదనంగా కేటాయించినట్లయితే సమాచారం అందుతుంది. ఏదైతే యాక్షన్ టీం ఉందో అది ఎస్పీజీ ఆధ్వర్యంలో పూర్తి శిక్షణ పొందిన వ్యక్తులై వారు ఉంటారు. కమాండోలు ఇది యాక్షన్ టీం యాక్చువల్గా అయితే ఏంటంటే ఎస్పీజీ కానీ ఎస్ఎస్జీ కానీ కేవలం విఐపిని సేవ్ చేసి ఆ సంఘటన స్థలం నుంచి తప్పించడానికి మాత్రమే ప్రయత్నిస్తారు. కానీ ఈ కమాండో యాక్షన్ కౌంటర్ టీం మాత్రం తిరిగి దాడి చేసి ఎదురు దాడి చేసి ఎవరైతే విఐపి మీదకి దాడికి పాల్పడిన వ్యక్తులను పూర్తిగా తొదముట్టించే వరకు వారు వదిలే ప్రసక్తి ఉండదు. అందుకనే వీళ్ళని యాక్షన్ టీం అని అంటారు. వీళ్ళకి ప్రత్యేక శిక్షణ అయితే ఉంటుంది. ఏదైతే ఎస్పీజీ ఆధ్వర్యంలో వీళ్ళకి పూర్తి నైపుణ్యంతో పూర్తి శిక్షణ అయితే ఇస్తూ ఉంటారు. అయితే గతంలో పోల్చుకుంటే ఐక్యరాజ్య సమితిలో కూడా మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులే ఐక్యరాజ్య సమితి అక్కడ ఉన్న దేశాలన్నింటికి కూడా భద్రతకు మనకు భారతదేశం నుంచి ఉన్న వ్యక్తులైతే మనకి శిక్షణ ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. భారతదేశానికి ఉన్న సత్తా అటువంటిది. అటువంటి కమాండోలు ఎవరైతే ఉన్నారో ఎస్పీజీ ఆధ్వర్యంలో అటువంటి కమాండోలను 6 చంద్రబాబు నాయుడికి నియమించడం అయితే జరిగింది. ఏదైతే ఈ యాక్షన్ కౌంటర్ టీం ఉన్నారో వారు పూర్తి స్థాయిలో శిక్షణ పొంది అయితే ఉంటారు. అయితే గతంలో కూడా చూసుకోవచ్చు, తిరుపతి అలిపిరిలో మావోయిస్టులు ముప్పు ఉన్న నేపథ్యంలో మావోయిస్టులు అనేక సార్లు హెచ్చరించిన తరువాత చంద్రబాబు నాయుడుపై బాంబ్ బ్లాస్ట్ అయితే చేయడం జరిగింది. అయితే ఆ కారులోంచి బయటకు రావడం, ఆయన ప్రాణాలతో బయటపడిన సంగతి ప్రతి ఒక్కరికి గుర్తున్న విషయమే. అయితే ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ గతంలో కూడా 2019, 2018, 2020 టైంలో కూడా గతంలో కూడా కొన్ని దాడులు అయితే రాళ్ల దాడులు కానీ. రాఘవ, ఒకటి మనం చూసుకోవచ్చు, గతంలో అలిపిరిలో జరిగిన ఏదైతే సంఘటన ఉందో అది అందరికీ చాలా చేదు అనుభవం మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ఎర్రచందన స్మగ్లర్స్ ఎవరెవరుతున్నారు, సో వాళ్ళు కూడా ఇతను ఏదైతే పగబడుతున్నట్టుగా చంద్రబాబు గారికి థ్రెడ్ ఉన్నట్టుగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకి అతను కూడా థ్రెడ్ ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం ఉంటుంది. సో దీని గురించి ఏమంటారు? అది కూడా చెప్పుకోవచ్చు గోపి. ఏదైతే ఈ అలిపిరి బ్లాస్ట్ జరిగిందో మావోయిస్టుల దాడి మరి ఒకసారి ప్రయత్నించే వాళ్ళకి సూచనలు తెలిసినట్టుగా అయితే తెలుస్తుంది మనకి. అందుకని అదనపు బలగాలు అయితే పెంచడం జరిగింది చంద్రబాబు నాయుడుకి. అదే విధంగా ఏదైతే ఫారెస్ట్ కు సంబంధించిన ఎర్రచందనం స్మగ్లర్లపై అయితే ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎర్రచందనం స్మగ్లర్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. అందుకనే చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా వారి నుంచి ముప్పు ఉండే అవకాశం ఉంది. అదే విధంగా ఏదైతే భారీ స్థాయిలో అవకాశం ఆర్థికంగా లాభపడే ఎర్రచందనం నుంచి కానీ దాని నుంచి కానీ వారికి ఆదాయాన్ని గండి కొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి వారి నుంచి కూడా ముప్పు ఉందని అయితే మనకు సమాచారం అందుతుంది. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఫ్రాక్షనిస్టుల గురించి తెలిసిందే. గతంలో కూడా ఫ్రాక్షనిజం అనేది పైకి కనబడదు, కానీ వారి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు వ్యక్తులపై దాడి చేద్దామనే ప్రయత్నాల్లో ఫ్రాక్షనిజంలో ఉన్న నాయకులు కూడా ఉండే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి అధికారంలో లేకుండా ఉంది. అందుకని వైసీపీ నుంచి కూడా ముప్పు ఉండే పరిస్థితి ఉందనే సమాచారం అందడంతో ఈ అదనంగా యాక్షన్ టీంని అయితే రంగంలో దింపారని ఏపీ ప్రభుత్వం అయితే తెలుస్తోంది. అదేవిధంగా మనం గమనించుకున్నట్లయితే గతంలో అలిపిరి బ్లాస్ట్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. మావోయిస్టులు ప్రధానంగా మావోయిస్టులు హిట్ లిస్టులో చంద్రబాబు నాయుడు ఉన్నారనే సమాచారం అందుతోంది. దానికే జెడ్ కేటగిరీ సిబ్బంది ఆల్రెడీ కలిగి ఉన్న చంద్రబాబు నాయుడుకి మరింత 6 కమాండోలు యాక్షన్ టీంని అయితే పెట్టడం జరిగింది గోపి. ఓకే రాఘవ, ఇంకొకటి మనం చూసుకోవచ్చు, మావోయిస్టు నుంచి చంద్రబాబు గారు కానీ లేకపోతే అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎటువంటి లేఖ కానీ ఏమన్నా విడుదల చేశారేమన్నా? ప్రస్తుతానికి ఎటువంటి లేఖ రాలేదు. అయితే మనం కొంతకాలంగా చూసుకుంటే ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్లు అయితే జరిగాయి. ఏదైతే కేంద్ర బలగం ఉందో పూర్తి స్థాయిలో కూంబింగ్ చేసి అటు ఛత్తీస్గఢ్కు సంబంధించిన మావోయిస్టులని సుమారు 4 పెద్ద నాయకుల్ని, మావోయిస్ట్ సంఘానికి తెలిసిన పెద్ద నాయకులను అయితే మట్టు పెట్టడం జరిగింది. అదే కౌంటర్ యాక్షన్లో, అదే ఎన్కౌంటర్లో హెడ్ కానిస్టేబుల్ కూడా మరణం వార్త అందరికీ తెలిసిన విషయమే. అయితే భారీగా మావోయిస్టులను పూర్తి స్థాయిలో ఏరివేయడానికి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇటువంటి విఐపీలకు కానీ ముఖ్యమంత్రులకు కానీ హిట్ లిస్ట్లో ఉన్న వ్యక్తులైతే మావోయిస్టుల నుంచి ముప్పు అయితే ఉంటుందని ముందుగా కేంద్ర బలగాలని కానీ కమాండోస్ కానీ పెట్టడం జరుగుతుంది. అంటే రాఘవ, ఏమన్నా అంటే చంద్రబాబు గారిని టార్గెట్ చేశారు మీరు చెప్తున్నారు కదా, సో
ఆ టార్గెట్ చేసిన నేపథ్యంలో ఏమన్నా అంటే వాళ్ళు ఏమైనా డిమాండ్స్ ఏమైనా ఉన్నాయి? ప్రస్తుతానికైతే అటువంటిది ఏమీ లేదు. అయితే గతంలో మావోయిస్టులు జరిగిన ఏదైతే మావోయిస్టులు బాంబ్ బ్లాస్ట్ చంద్రబాబు నాయుడుపై జరిగిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని థ్రెడ్డింగ్స్ అయితే ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అయితే అందుతుంది, మావోయిస్టుల నుంచి కూడా ముప్పు ఉందని అయితే సమాచారం అందుతున్న నేపథ్యంలోనే కేవలం ఈ 6గురిని మటుకు కమాండోలని యాక్షన్ టీంని అయితే వారు తీసుకొచ్చారు. యాక్షన్ టీం ఏంటంటే జనరల్ గా విఐపిని మామూలుగా ఎన్ఎస్జీ కానీ ఎస్ఎస్జీ కానీ కేవలం విఐపిని అక్కడ సేవ్ చేసి అక్కడ సంఘటన తప్పించడానికి వారు ప్రయత్నం చేస్తారు. అయితే యాక్షన్ టీం మటుకు దానికి భిన్నంగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే అక్కడ సంఘటన స్థలంలో దాడికి పాల్పడ్డారో వారిని ఖచ్చితంగా తుదముట్టించే వరకు వారు వదిలే ప్రసక్తి లేదు. వారి శిక్షణ ఆ నేపథ్యంలో ఉంటుంది. వారి శిక్షణ కూడా అతి కఠినంగా ఉంటుంది. ఆ కఠినమైన శిక్ష తీసుకుని కేవలం ఎటువంటి ఆయుధాలు లేకపోయినా చేతులతో కూడా చంపే సామర్థ్యం ఉన్న వ్యక్తులనే ఇలాంటి కమాండోలుగా నియమిస్తారు. గోపి. ఓకే రైట్, థ్యాంక్ యూ రాఘవ.